మామూలుగా సన్మానాలప్పుడు పెళ్ళప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్లప్పుడు మెడల దండేస్తారు కదా. తర్వాత ఆ దండలను ఏం చేస్తారు? మహా అంటే ఒక 2 రోజులు ఇంట్లో పెట్టుకుంటారు కావచ్చు, ఆ టెంక తీసి అవతల పడేస్తారు, అవునా? కానీ అట్లా కాకుండా దండలను ఒలుసుకొని మరి తింటే ఎట్లుంటది? చీ, దండలను తినుడేంది అనిపిస్తున్నదా? కానీ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది, కావాలంటే చూడుండ్రి. దండన్నారు ఈమెవలో జీడిపప్పు పూసలు ముంగటేసుకొనేమో చేస్తున్నది అనుకుంటురా? దండనే అల్లుతున్నది ఈమె. ఉత్త దండ కూడా కాదు, మళ్ళా చిన్నపాటి నక్లెస్ లెక్కనే అల్లుతుంది చూడండి. అరే వా, భలే ఉన్నది కదా. ఓ ఇప్పుడు ఇట్లా ఉత్త జీడిపప్పే కాదు, బాదం పప్పు పిస్తా పప్పు అని తీరు తీరు డ్రై ఫ్రూట్ గార్లాండ్లా అమ్ముతున్నారు మార్కెట్లో ఆడాడ. అంటిగా ఈ దండలు మెడలేస్తే తీసి అవతల పడేసే పని ఉండదు అన్నట్టు. ఉన్నంతసేపు మెడలు ఉంచుకొని అటెంకా దండ చింపి డబ్బాలో పోసుకుంటే కమ్మగా కడుపులు వేసుకోవచ్చు అన్నట్టు ఆ డ్రై ఫ్రూట్స్ను. మంచి ఐడియాలే, కాకుంటే జర్ర కాస్ట్ ఎక్కువనే అవుతుంది, ఎందుకంటే పుట్టెడు పిరం ఉంటాయా జీడిపప్పు బాదాములు మరి. కానీ ఇక ఇట్లాంటి దండే వలన మెడలేస్తే వేసుకున్నోళ్ళు ఇంత, పక్క పొంటున్నోళ్ళు ఇంత, తాపకోటి తెంపుక తింటే ఫంక్షన్ అయిపోయేసరికి దండ సగం అవుతుందేమో. మళ్ళీ పుసుక్కన తీసి పక్కకు పెడితే వాళ్ళని ఎత్తుకపోతారు. ఇక నాయకులు వీరోలు అభిమానుల కోసం దండలు ఇసురుతుంటారు కదా అప్పుడప్పుడు. ఇట్లాంటి దండలు మెడలేస్తే అస్సలు ఎవరిని ముట్టనీయకుండా తీసి కార్లో పెట్టుకుంటారేమో. కాకుంటే మెడల వేసుకొని చెమటంతా పట్టినాక తీస్తేనే జర్ర గబ్బు అవుతుంది, కానీ లేకుంటే వేస్ట్ కాకుండా బాగానే వాడుకోవచ్చు. కానీ ఇట్లాంటి దండ చేయొచ్చని మొదలు ఎవరికి వచ్చిందో ఆలోచన, కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టాలి.